ఒకప్పుడు ఇట్లా నరాలు కనిపించే ప్రతి ఒక్కడు స్టెరాయిడ్ యూజర్ అనుకుంటుండే నేను. ఇది న్యాచురల్లీ పాసిబుల్ అని నేను చేసేంత వరకు నాకు తెలియలేదు. వెల్కమ్ టు మై ఐసీఎన్ ప్రెప్ ఎపిసోడ్ 31. నేనేం పెద్ద కన్సిస్టెంట్ గా ఇయర్స్ కష్టపడి జిమ్ డైట్ చేయలేదు. చెప్పాలంటే కన్సిస్టెంట్ గా 1 year కూడా చేయలేదు. మధ్యలో గివ్ అప్ చేసి ఫుడ్ తినకుండా జిమ్ వెళ్లకుండా లైఫ్ లో వచ్చిన డిస్ట్రాక్షన్స్ తో డిస్ట్రాక్ట్ అయిపోయి 4 years ఇన్కన్సిస్టెంట్ గా ట్రైన్ చేసి ఇట్లాంటి బాడీ బిల్డ్ చేసిన. ఇక ఇట్లా ఉండి కూడా ఒక మనిషికి ఎంత పొటెన్షియల్ ఉంటుందో, న్యాచురల్లీ ఎంత పాసిబుల్ అనేది నాకు ఐడియా వచ్చింది. ఇంకా జస్ట్ ఇమాజిన్ కన్సిస్టెంట్ గా ఉండి ఇయర్స్ చేస్తే ఎట్లుంటాయి రిజల్ట్స్. ఇంకా ఈ రియలైజేషన్ అయితే నాకు వచ్చేసింది. మంచిగా ఇంకా ట్రాన్స్ఫార్మ్ అయినాక నా జర్నీ స్టార్ట్ చేద్దాం అనుకున్నా. బట్ న్యాచురల్లీ మనకి ఎంత పొటెన్షియల్ ఉంటుందో, ఏమేమి మనం అచీవ్ చేయొచ్చు, నా జర్నీ రికార్డ్ చేస్తూ మీకు చూపిస్తూ ఎగ్జాంపుల్ సెట్ చేద్దామని ఇక స్టార్ట్ చేసేసిన. నా గోల్ ఇప్పుడైతే ఒక 1 year అయితే కంపల్సరీ కన్సిస్టెంట్ ఉండడం. నా వీడియోస్ లో ఇప్పుడు చూపించే ఫిజిక్ నేను నెక్స్ట్ ఇయర్ బిఫోర్ ఫోటోస్ వీడియోస్ లో వాడతా. గుర్తు పెట్టుకోండి, 1 year తర్వాత మీరే చూసి అంటారు. మీలో ఇప్పటి వరకు ఎవరు కన్సిస్టెంట్ లేకపోతే నాతో పాటు ఈ జర్నీలో జాయిన్ కండి. న్యాచురల్లీ కూడా మనకి కొండంత పొటెన్షియల్ ఉంటుందని ప్రూవ్ చేద్దాం. మీకేమైనా డౌట్స్ ఉన్నా ఓపెన్ గా నన్ను అడగండి. మనం హెల్ప్ చేసుకుంటూ ఈ లిమిట్స్ నే బ్రేక్ చేద్దాం, ఇచ్చి పడేద్దాం. ఇవాళ ఎపిసోడ్ కి అయితే ఇంతే. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం.